திருப்பாவை 19వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். குத்து விளக்கெரி கோட்டுக்கால் கட்டின்மேல் மெத்தென்ற பஞ்சசேவனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்திடும் கண்ணினாய் நீயுன்மணாலனை எத்தனை போதும் துகிலை சொட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாத்த கில்லாயால் தத்துவம் அன்று தகவேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. 19వ పాసురం వివరణ. దంతపు కోళ్ల మంచము, ఆ పైన పానుపు, విశాలమైన తెల్లని మెత్తని పాన్పు మీద అమ్మ స్వామితో పడుకున్నది. 5 లక్షణాలు ఉండాలి పాన్పుకి, అందుకే దానిని పంచశయనం అంటారు. ఏమా లక్షణాలు? మెత్తగా ఉండి వైశాల్యము, ఔన్నత్యము, పరిమళము కలిగి ఉండి కాలానుకూలముగా వెచ్చగా చల్లగా ఉంటే అది మంచి చక్కని పాన్పు. ఎవరి పాన్పు? భగవానుడే పాన్పు. దాని మీద పడుకున్న వారెవరు? నీలాదేవితో కూడిన స్వామి. చుట్టూ దీపములు వెలుగుచుండగా దంతపు కోళ్ల మంచము మీద స్వామితో కలిసి పడుకుని ఉన్నది నీలాదేవి. దీపమేమి మంచమేమి మనము ఒక్కసారి తెలుసుకోవాలి. మనము భగవంతుని దగ్గర దీపం పెడతాము. ఎందుకు? స్వామికి చీకట, మనకు చీకట. పగటి వేళ దీపం ఎందుకు అంటే దీపము జ్ఞానమునకు ప్రతీక. ఆ దీపము 5 దీపములు వచ్చేలా పెడతారు. దానిని గుత్తు దీపము అంటారు. ఆ 5 ఏమిటి? శృతి, స్మృతి, ఇతిహాసము, పురాణము, ఆగమము అని 5 చేత కలిగిన జ్ఞానము భగవంతుని గూర్చి మనకు తెలియచేస్తుంది. అట్లాంటి జ్ఞానము కలవారమై స్వామిని దర్శించాలి అని గుత్తు దీపములు తల్లి చుట్టూ పెట్టుకుని ఎత్తైన మంచం మీద పడుకున్నది. దానికి దంతపు కోళ్ళు. దంతపు కోళ్ళు ఏమి? కువలయాపీడమనే ఏనుగును చంపాడు స్వామి. దాని దంతములో ఓడ పెరిగి తెచ్చి ముక్కలుగా కోసి ఈమె మంచమునకు కోళ్లుగా అమర్చాడట. ఏమీ చిత్రము! ఆ కువలయాపీడమేమి? అహంకారము. అహంకారము 4 విధములుగా ఉంటుంది. నేనే తెలుసుకునివాడను, నేనే అనుభవించువాడను, నేనే చేయువాడను, నేనే భగవానునకు దాసుడను. ఇవి 4 అహంకారాలు. వీటిని అడుగు నుంచి దానిపైన స్వామిని అధిరోహింపచేయాలి. దాని మీద స్వామి కూర్చోవాలి. అట్టి మంచము మీద పడుకున్న తల్లి, ఒక్కసారి లేవమ్మా, నీవు కేశములలో మంచి గుత్తులుగా ఉన్న పువ్వులు దాల్చావు. ఏమిటా పువ్వులు? జీవకోటి యొక్క జ్ఞానస్వరూపమైన ఆత్మలే ఆమె శిరస్సులో దాల్చిన పువ్వులు. ఆమె వ్యామోహము కేశము. ఆ వ్యామోహము ఎవరి కొరకు? మన కొరకు. ఆ వ్యామోహమునకు అలంకారమేమి? పుష్పములు, అనగా జీవకోటి. జీవకోటినంతటినీ స్వామితో చేర్చడమే ఆమె ప్రధాన ప్రయోజనము. కానీ భర్తను అనుభవించడము కానీ, భర్తకు తాను అనుభవం కలిగించడం కానీ ప్రయోజనము కాదు. ఎప్పుడూ ఆనంద స్వరూపులు. వారికి ఆనందమా, వారికి భోగమా కాదు. అట్లాంటి భోగమును నీవు అనుభవించేది మమ్ములను తరింపచేయటానికి అని తెలిసేలా తలలో పుష్పగుచ్చములు దాల్చావు కదా తల్లి. అట్లాంటి నీవు స్వామితో పడుకుని ఉన్నావు. అదుగో స్వామి నీ మీద పడుకుని ఉన్నాడు. ఎందుకు? లేవవద్దని, నీవు లేచి మాకు తలుపు తీస్తావని కాదమ్మా. ఎంతటి ప్రేమ స్వామికి! నీ వారమని వచ్చిన వారికి నీవా తలుపు తీయడం? నేను తీయాలి అని నిన్ను అడ్డగిస్తున్నాడు. అంటే దయముందా స్వామి ముందా? దయగలవాడు స్వామి. దయ లేకపోతే స్వామి రక్షకుడు కాడు. స్వామి లేకపోతే దయ ఉండదు. కాబట్టి దయా స్వామి ఇద్దరూ కలిసి ఉంటారు. ఇది ఒకరిపై ఒకరు పరుండుట అని కానీ ఇది శృంగార సన్నివేశము కాదు. అట్లా స్వామి ఆమె వక్షస్థలం మీద పరుండి తన చూపులతో ఆమెను అడ్డగిస్తున్నాడు. అడుగున ఉన్నది అమ్మ నీలాదేవి. ఆమె నేత్రములు కాటుక పెట్టుకున్న విశాలమైన నేత్రములు. ఏమీ కాటుక? అది భక్తికి చిహ్నము. భక్తి సిద్ధాంజనము అంటారు కాటుకను. లోపల ఉన్న వస్తువును కనిపింపజేసే సిద్ధాంజనము భక్తి. ఏది లోపల ఉన్నది? గుహయందు నిహితమైనటువంటి పరతత్వము ఏదైతే ఉన్నదో, సర్వత్రా కనిపించే పరతత్వము ఏది ఉన్నదో, ఈ బాహ్యమైన వస్తువును చూడగానే భౌతికమైన పదార్థం అంటకుండా దాని లోపల నిక్షేపింపబడినటువంటి భగవతత్వం అనే నిధి మనకు దర్శింపచేసేది భక్తి అనే అంజనము. అటువంటి అంజనము కనులకు పెట్టుకున్న దానివి నీవు. నీ వల్లభుని ఎంతసేపు వదలక అట్లా నిద్ర లేవనీయక పరుంటావా?
అమ్మ తగదమ్మా, ఎంతైనా నీవు స్వామి ఎడబాటును ఓర్చుకోకపోతే అది నీ తత్వమునకు తగదు, నీకు న్యాయమూ కాదు. నీ తత్వమేమి? నీవు భగవానునితో చేరినది మా కొరకు. కృప ఎవరి కొరకు? స్వామి కొరక? కృప కొరక? కాదు. కృప కొరకు కాదు, కృప గలవాడి కొరకు కాదు, ఆశ్రయించిన వారి కొరకు, జీవుల కొరకు. జీవులమై ఆశ్రయించిన మా కొరకు ప్రసరించటానికి స్వామిని అంగీకరించని దయ ఎందుకు? దయ యొక్క తత్వమునకు ఇది విరుద్ధము కాదా? దయాస్వరూపము కాదు కదా. కాబట్టి తత్వమండ్రు తగవండ్రు, స్వామిని లేవనియ్యి అని ఈనాడు నీలాదేవిని ప్రార్థించి నీలాదేవిని స్వామిని లేపమని కోరినారు ఈ పాసురములో.